హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 7 తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. తేదీ చూసుకున్నట్లయితే జూన్ 19వ తారీఖు అండి. సో ఇక చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం 30 నెలలుగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపైన సచివాలయంలో గురువారం అయితే సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతన సంవత్సరం 2021 కింద ప్రకటించిన 11% ఫిట్మెంట్ జూలై 1 నుంచి ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఇక అంటే ఉద్యోగం నుంచి సేకరించిన డబ్బులతో ₹1 కోటి చెక్కును కూడా ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరామ్మ ఇల్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. 2023-26 మధ్యకాలంలో ప్రభుత్వం 1078 కోట్ల వ్యయంతో 285 నూతన బస్సులను కొనుగోలు చేసింది. ఇందులో వచ్చేసి అయితే మొత్తానికి 11% ఫిట్మెంట్ను జూలై 11 నుంచి అమలు చేయబోతున్నట్లుగా ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయులు బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ ఒక ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలకు ప్రభుత్వం అనుమతించిందనమాట. నల్గొండ జిల్లా నుండి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకి బదిలీ అయితే జరిగింది అనమాట. అయితే ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం గురువారం తాజాగా అధికారిక ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఎందుకంటే వార్తా వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లాలో నిడుమనూరు మండలం బంకాపూర్ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న రేబెల్లి జ్యోతి తనను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు బదిలీ చేయాలని ప్రభుత్వం విన్నవించుకున్నారు. అయితే సాధారణ బదిలీపై ఉన్న నిషేధం కారణంగా ఇది సాధ్యం కానప్పటికీ ఉపాధ్యాయులు అభ్యర్థనను ప్రత్యేకంగా కేసుగా పరిగణించిన ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు సడలిస్తూ బదిలీకి ఆమోదం తెలిపింది. ఈ బదిలీ ప్రక్రియలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు సిఫారసు లేఖ కీలకంగా మారడం జరిగిందనమాట. ఆయన మే 1న రాసిన లేఖ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతితో నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు మెమో జారీ చేయడం అయితే జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దీనిని అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఉపాధ్యాయురాలి వ్యక్తిగత అభ్యర్థన మేరకు జరిగిన బదిలీ కాబట్టి ఆమెకు ఎలాంటి టీఏ, డిఏ లేదా జాయినింగ్ సమయం వర్తించదని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక ఏసీబీ వాళ్ళలో విద్యుత్ ఏఏఈ అనగా ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న విద్యుత్ అడిషనల్ను ఏఈను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని బుల్లారం టీజేఎస్పీ డిఎస్సిలో కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీరింగ్ బి రామకృష్ణ రెడ్డి లంచం తీసుకుండగా 25,000 తీసుకుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం దెబ్బతింది. ఘటన సంబంధించిన శాఖపరమైన చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బాధితుడు అడిషనల్ ఈని సంప్రదించాడు. అందుకు 25,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక ఉపాధ్యాయ శిక్షణ రంగంలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ జిల్లాలో విద్యా శిక్షణ ఏదైతే డైట్ ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజేఎస్పీ గురువారం అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 86 డైట్ లెక్చరర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో వచ్చేసి సీనియర్ లెక్చరర్లు 23 పోస్టులు ఉన్నాయి. లెక్చరర్ పోస్టులు 63 అయితే ఉన్నాయి. పోస్టులకు గాను ఈ నెల 24 నుంచి 29 వరకు అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు స్వీకరించనున్నారు. వయోపరిమితి, విద్యా అర్హత, ఫీజులు, సిలబస్కు సంబంధించిన పూర్తి వివరాలకు కూడిన సమగ్ర నోటిఫికేషన్ త్వరలోనే వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంచబోతున్నారనమాట. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇవ్వాలి, ఇందుకు సంబంధించి ఆర్ కృష్ణయ్య డిమాండ్ అనమాట. నేడు విద్యార్థులకు కిట్ల పంపిణీ. రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల విద్యార్థుల సంక్షేమ భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని మరో కీలక ఘట్టాన్ని శ్రీకారం చుట్టారు. భారీ బహిరంగ సభలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఎంటైటిల్మెంట్ కిట్ అయితే పంపిణీ అయితే చేయనున్నారనమాట. అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి.